గైస్ మీకు ఎప్పుడు ఏం చూపిస్తున్నానో చూడండి. 500 ఇయర్స్ బ్యాక్కి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. వెనక ఉన్న ఈ రాళ్ళు చూస్తే ఏముందిలే అనిపిస్తుంది, కానీ దీని దగ్గర వెళ్ళి చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దీని గురించి అంతా కూడా ఇప్పుడు మన లాంగ్ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సాఫ్ట్వేర్ లేదు, మెషిన్స్ లేవు, కానీ ఇంత టాప్ ఆర్కిటెక్చర్ ఎలా పాసిబుల్? మన ఇండియాలో ఉన్న ఈ వండర్ని ఎప్పుడైనా చూసారా? స్కిప్ చేయకుండా చూడండి. ఇది హంపి అండి. సో మేము హంపి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో, కాకపోతే 2 minutes వీడియోనే ఉంది, రికార్డ్ చేసినాను. ఓకే గాయస్, ఇప్పుడు మనం హంపి మెయిన్ అట్రాక్షన్ దగ్గర ఉన్నాం. అదే స్టోన్ చారియట్. ఇది మన 50 రూపీస్ నోట్ మీద కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ రథం చాలా పీసెస్ని జాయిన్ చేశారు, కానీ ఒక్క జాయింట్ కూడా మనకి కనిపించదు. అదే మన శిల్పుల క్రియేటివిటీ. ఇంకా దీని పక్కనే మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి. ఇవి హాలో కాదు, సాలిడ్ స్టోన్స్, కానీ కొడితే మ్యూజిక్ వస్తుంది. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ బాస్? మీకు ఏమైనా తెలిస్తే నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ లోటస్ మహల్ చూడండి. అప్పట్లో మన మహారాణుల కోసం స్పెషల్గా న్యాచురల్ చల్లటి గాలి ఉండేది. ఈ గోడల మధ్యలో చిన్న చిన్న హోల్స్ నుంచి చల్లటి వాటర్ వెళ్తూ ఉండడం వల్ల మనకి ఆ ఏరియా అంతా కూడా చాలా కూలింగ్గా ఏసీలా అనిపిస్తుంది. సిస్టమ్ మాత్రమే హెవీగా ఉండేది. ఇక్కడ ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది. ఒక సైడ్ నుంచి చూస్తే ఏనుగు, ఇంకొక సైడ్ నుంచి చూస్తే బుల్ కనిపిస్తుంది. ఇంత డీటెయిల్గా ఎలా చెక్కారో చూడండి. హంపి అంటే కేవలం స్టోన్స్ కాదు గాయస్, ఇది మన హెరిటేజ్. ఈరోజు నేను చూసిన ప్రతి కార్వింగ్ నాకు గూస్ బంప్స్ తెప్పించింది. ఆర్కిటెక్చర్ లవర్స్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సిన ప్లేస్ ఇది. మన సౌత్ ఇండియా వైభవం ఏంటో ఈ హంపి ఆర్కిటెక్చర్ చూస్తే తెలుస్తుంది. ఈ తరాలకి మనం చూపించాల్సిన మన హెరిటేజ్ ఇది. వీడియో మొత్తం చూశాక మీకే అనిపిస్తుంది మన వాళ్ళు నిజంగానే ఆర్కిటెక్చరల్ గెయిన్స్ అని. మీరు ఎప్పుడైనా హంపి వచ్చారా? వస్తే మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. అదే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్కి కలుద్దాం. మీరు నెక్స్ట్ ఏ ఊరు ప్లాన్ చేస్తున్నారో తెలిస్తే నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ యువర్స్ హనీరామ్.